చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లా చూపుతున్నావేంటి? శాస్త్రం చాలా గొప్పది. శాస్త్రి ఎలా ఉండాలో ఈయన అలా లేడు. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు. మొహం నువ్వును గోవిందో నోరు ముయ్యమన్నాను. చాలా పొరపాటు. ఆయన దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వాడు కాదండి, చాలా మర్యాద. బయట ఉండే జ్యోతిష్యులందరూ కూడా ఇలాగే ఉంటారేమో ఉన్నటువంటి చెడ్డ పేరు చాలా మందికి వస్తుంది. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. కదలకుండా కూతున్న చోటే ఓటీఎంపీ కొడుతున్నావే. ఆయన చేస్తున్నటువంటి విధానం మాత్రం సక్రమమైంది కాదు. ఆయన మార్చుకోవాలి. అన్న వీళ్ళు మారే మార్గమే లేదన్న. అంత గమ్మున మారరా, చంపేస్తాం రూల్ పెట్టాలరా. అదొకటే మార్గం. లేకపోతే చట్టం మార్చాలండి, లోపల వేయాలి. నాకే బతుకొద్దు. నిజంగా చెప్తున్నా, శోభిత నాగ చైతన్య గారి తరపున కేసు ఫైల్ చేస్తే ఖచ్చితంగా లోపలేయాలి. వాళ్ళు ఏదో కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారండి. ఈ వ్యక్తి వచ్చి బోర్డుల మీద వచ్చి మార్కులు వేయడం ఏంటి? ఎందుకు నీకు ఏసు బతుకు ఇద్దరు ఇడిపోతారు అని మార్కులు వేస్తుంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండదా? చెప్పారు కదా చెత్తగాడని. వాళ్ళ జీవితాలు నాశనం చేసేసి వీడియోలు పెట్టేసి నీ ప్రాబ్లం సాల్వ్ అవడానికి వాళ్ళ కాపురంలో కారపొడి చల్లుతావా? మనం బాగుండాలంటే అవతలాలు కొన్ని సాక్రిఫైస్లు చేయాలి. మరి ఇద్దరు వ్యక్తుల జీవితంలోకి చొచ్చుకెళ్ళి వాళ్ళ వైవాహిక బంధాన్ని ముందునే నాశనం చేసి ఈ గ్రహాన్ని, నీ దశ సరైన దిశలో లేదు దొరా. నీ గ్రహాల్లో వీనస్ గ్రహానికి పంగచ్చు పట్టింది. లోపలేసే అవకాశం ప్రస్తుతం చట్ట ప్రకారం ఉంది. మీకు తెలుసు, నేను వేదాలు చదివాను. కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. ఇప్పుడు వేణుస్వామి ఒక జాతకం చెప్పాడు. వేణుస్వామి తప్పు, బండ బూతు, అంటే అది ఘోరం, నేరం, క్రైమ్. అవును, అన్డౌటెడ్లీ. 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాను రా, నాకు ఒకటే అర్థమవుతుంది. ఏంటి నాన్న, ఇంకో 25 ఏళ్ళు చూసినా నీలో ఏ మార్పు రాదురా. పిచ్చి ఎక్కువ ఉంటది, ఆయన నమ్మే జనాలకు పిచ్చి ఎక్కట్లా. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. నిశ్చితార్థానికి దానికి ముహూర్తమే చూడదు. మీరు ఏం చేసినా వెరైటీ అనండి. వెరైటీ లేకుండా ఈ పిల్ల ఏమి చేయడు. దానికి ఒక ముహూర్తం తీసి రాశాడు అంటేనే మ్యాటర్ లేకుండా అందరినీ మోసం చేస్తున్నాడు కదా. అసలు నిశ్చితార్థానికి చక్రం చుట్టం తప్పు. అందులో కూడా ఆయన చేసినటువంటి పని అబ్బాయి నుంచి చూడకూడదు. నేనేం చేతకాడం అని అనుకున్నావా? ఆ చేత ఏం చేసావులే. కలత్రం అంటే విడిపోవడం అన్నాడు ఆయన. కళత్రం అంటే కలిసేవాళ్ళు, భాగస్వామి. క్రికెట్ సన్ రైజర్స్ గెలిచేస్తుంది అంటాడు, కప్పు వచ్చేసింది అంటాడు. నువ్వు కొంచెం పక్కగా రా, నీతో మాట్లాడాలి. హలో, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఏవి మాట్లాడను అని తెలియకుండా చేసిన తప్పు. నేరస్తులు నోరెత్తితే చెప్పే ఒకే సాకు ఎక్స్క్యూజ్. తెలియక చేశాను, తెలియకుండా చేసేవరా ఇది? నేను నమ్మిన వెంకటేశ్వర స్వామి మీద, నేను నమ్మిన కామాఖ్య అమ్మ మీద ప్రమాణం చేసి హిందుత్వాన్ని మొత్తాన్ని అవమానించినట్టు. లేకపోతే నేను వచ్చేవాడిని కాదండి. యావత్ తెలుగు జాతికి అవమానం అండి అది. చిరంజీవి గారి యొక్క ఆ వంశజుల గురించి వాళ్ళెవరూ అడగల. 12 నిమిషాలు కాల వచ్చేసాడు. మాట్లాడంత గలీజ్ మాటలు మాట్లాడితే ఏం బిహేవియర్ ఇది? ప్రభాస్ ఏమన్నా అడిగాడా అండి? వాల్ ఓవర్స్ రన్నింగ్ లో ఉండగా అద్దం బదలు కొట్టేసుకుని నువ్వు బయటికి వెళ్ళిపోతావు ఎప్పుడు అనుకున్నావరా? అంతర్ పూజలు ఏదైనా చేయమనండి. ఇదిగో నా షర్ట్ తీస్తున్నా. తంత్ర పూజలు చేసి నన్ను చంపన. నిజంగా 7 సార్లు వెధవ, ఆ వెధవ పొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ. ప్రభాసి 2 రాశులు చెప్పాడు ఆయన. శోభిత రాశి నువ్వు చెప్పిన ధనుస్సు కాదు. కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులను వేధిస్తూ ఒక ఫేక్ జ్యోతిష్యుడు ఆడుకుంటున్నాడు. ఈడు కాదు, ఫేక్ జ్యోతిష్యుడు అని ఎందుకన్నానంటే ఉద్దేశపూర్వకంగానే అన్నా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వేణుస్వామి అనే ఒక ప్రముఖ జ్యోతిష్యుడు 10 సార్లు ప్రిడిక్షన్స్ చెప్తే 99 ప్రిడిక్షన్స్ తప్పైనాయి. నువ్వు ఒక చెత్త నటుడురా, ఇక అంతకంటే నీచుడురా. ఖచ్చితంగా గతంలో
నేను చేస్తున్న షోలోనే ఒక ఛానల్లో పిల్లోంచి పారిపోయాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? సరే, ప్రధాని నరేంద్ర మోడీకి ప్రాణగండం ఉంది, పోతాడు అన్నాడు. ఆగండి. ఎందుకు ఈ బాబుని అలా కొడుతున్నారు? బాబు సాటి మనిషిని విమర్శించడం అనాగరికం. నిజమేనండి, కానీ మనిషి కాదు. ప్రాణగండమా? ఏం మాట్లాయి ప్రధాని? నువ్వు మనిషి అప్పాసు. ఆ పెద్ద మనిషి చెప్పాడు, ఒక ముఖ్యమంత్రి చనిపోతాడు, ముఖ్యమంత్రి పదవి గండం మధ్యలో అన్నాడు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె డ్రైనేజారా? ఈ వ్యక్తి ప్రభాస్కి జీవితంలో హిట్స్ ఉండవన్నాడు. కొట్టవయ్యా, అడుగుతావేంటి? 5-6 నెలల మేము ఉండలేదు సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.